హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరు వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మీ ముందుకైతే ఇంకొక కొత్త వ్లాగ్తో వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? అరటికాయ బజ్జీతో అయితే వచ్చాను. మనం వర్షం పడేటప్పుడు ఈవినింగ్స్ టైంలో, వీకెండ్స్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నచ్చితే అప్పుడు చేసుకోవచ్చు, బట్ దీస్ ఆర్ ద టైమింగ్స్ టు ఈట్ అండ్ ఎంజాయ్ అన్నమాట. సో నేనైతే దీనికోసం ఫస్ట్ శనగపిండిని అయితే వేసుకున్నాక అందులో కొద్దిగా వాటరు, ఉప్పు, పసుపు, కారం, కొంచెం జీరా వేసుకొని బాగా కలిపేసాను ఈ కన్సిస్టెన్సీలో. తర్వాత అందులోకి అన్నమాట అరటికాయలు ఉంటాయి కదా, పీల్ చేసేసాక చాలా సన్నగా స్లైసెస్ని అయితే కట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే లావుగా కట్ చేసుకుంటే బాగా వేగదన్నమాట బజ్జీ. సో లోపల పచ్చిగా అనిపిస్తుంది, బయట బాగుంటుంది అనమాట. సో మనం స్లైసెస్ అనేవి చాలా సన్నగా, ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా కంచిగా వస్తాయి బజ్జీస్. సో తర్వాత మనం ఆయిల్ వేసుకొని హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇలా చేయి పెడితే మనకు ఆ హీట్ అయితే తగులుతుంది. సో మనం బజ్జీలు వేస్తాం కదా, అవి మునిగే వరకు అయితే వేసుకోవాలి. అప్పుడే బాగా బజ్జీలు వేగుతాయి. తర్వాత మనం తయారు చేసుకున్న బజ్జీ ఇది ఉంది కదా, అందులో అయితే ముంచుకొని వేసేసుకోవడమే బజ్జీస్. సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా బాగుంటాయి బజ్జీస్. ఇలా నేనైతే 5 to 6 బ్యాచెస్ అయితే వేసాను. మేము ఏం చేస్తామంటే ఈవినింగ్ తినడానికి కాకుండా నైట్కి ఇది ఒక కర్రీ లాగా అనమాట. చారు ఆర్ పప్పు, టమాటా చట్నీ ఏమైనా చేసి దీన్ని కర్రీలాగా యూస్ చేసుకొని తినేస్తాం అనమాట. దగ్గర ఇవంతా కలిపి 1 kgలా అవుతుంది కదా. సో స్నాక్స్ కింద ఇంకా నైట్ కర్రీ కింద చేసేస్తాం అనమాట ఇది. సో ఇందులోకి నార్మల్గా కాకుండా, కర్రీలా కాకుండా దీన్ని అయితే కొంచెం చాక్తో కట్ చేసుకొని, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు, కారం వేసుకొని ఆ మధ్యలో కొంచెం స్టఫ్లా పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే లాస్ట్లో అలా చేశాను. నేను చేసేటప్పుడు అయితే మా ఆయన, అదే చూడు భూత వైద్యులు ఉంటారు, అవి బొమ్మలని కట్ చేసి లోపల పెడతారు, అలా ఉందని అన్నారు. నాకైతే చాలా నవ్వు వచ్చేసింది. సో ఇదన్నమాట ఈ బజ్జీ స్టోరీ. చూసేయండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ట్రై చేయండి. నచ్చితే నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో బజ్జీ. సో దిస్ ఈజ్ ద బజ్జీ స్టోరీ అన్నమాట. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి రిగార్డింగ్ మెహందీ అండ్ కుకింగ్ వ్లాగ్స్, ఇంకా ప్లాంట్స్, నెయిల్ పాలిష్ వీడియోస్. మీరు కనుక ఎప్పుడు చెక్అవుట్ చేయకపోతే అక్కడికి వెళ్ళి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.